ప్రాబ్లం ఆఫ్ యూపీ అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం ద్వారానే ఆయన సూచించిన సూచనల ద్వారానే భారతదేశం కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఆర్థికంగా బాగా బలోపేతం అయ్యి ఆర్బీఐ వ్యవస్థ కూడా ఆయన ఆలోచన నుంచి వచ్చింది. అదేవిధంగా ఆ పుస్తకంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ గురించి, అదేవిధంగా భారతీయుల్ని ఆర్థిక బానిసలుగా ఏ విధంగా మార్చిందనేది ప్రపంచానికి చాటి చెప్పాడు. నిజంగా మహానుభావుడు దళితుల్లో పుట్టకుండా అగ్రవర్ణాల్లో కానీ పేదనాల్లో కానీ పుట్టినట్టయితే నిజంగా ఆయన కలిపురుషుడు ఈయనే అనేవాడు. ఆవిర్భవించాడు, ప్రజాస్వామ్యం తెచ్చాడు, భగవంతుడు ఈయనేనని ఈయనకి ఇప్పటికి ఎన్నో గుళ్ళు కట్టి గోపురాలు కట్టేసి ఈయనకి కొన్ని మంత్రాలు కూడా చెప్పేసేవాడు. ఈ మంత్రాలు చెప్పంటే ఆయన ప్రత్యక్షం అవుతాడు, ఇంకేం కావాలో కోరికలు తీరుస్తాడని. ఈ రోజున భగవద్గీతలు, రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు మాకు అవసరం లేదు. మా అందరికీ ఎన్నో గ్రంథాలు మహానుభావుడు అందించాడు. ఆయన రచించిన పుస్తకాలే మా గ్రంథాలుగా భావిస్తాం. ఆయన్ని మేము ఎప్పుడు ఆయనే కొలుచుకుంటాం. ఆయనే అంటరానితనాన్ని నిర్మూలించాడు. ఆ నిర్మూలన కోసమే రిజర్వేషన్ పెట్టాడు. అన్టచబిలిటీ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కూడా అందరికి ఓటు హక్కు, సమాన హక్కు ఉంటేనే ఇతనికి రాబోయే రోజుల్లో ఇతరులు కూడా ఒక మనిషిగా గుర్తిస్తాడు, అందరితో పాటు సమానంగా ఉంటాడన్న ఒక సమానత్వం కోసం పాటుపడిన వ్యక్తుల్లో మొదట ఉంటాడు అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.